నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023 క్వాలిఫైయింగ్ పార్ట్ 10 మార్క్స్ అయితే జనరల్ హిందీ ఉందో దానికి సంబంధించి ఫైనల్ ప్రాక్టీస్ సెట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మీకు అయితే 7 సెట్స్ అయితే ప్రొవైడ్ జరిగింది. ఇంకా ఎవరైతే ఇప్పటివరకు చూడలేదో వాళ్ళ కోసం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈఎంఆర్ఎస్ 2023 జనరల్ హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. అలాగే తెలుగు సంబంధించి కూడా ప్లేలిస్ట్ తీయడం జరిగింది. రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సంబంధించి అక్కడ నుంచి కూడా మీరైతే వీడియోస్ లిస్ట్ అయితే చూసేయచ్చు. అలాగే మారథాన్ కూడా ఇస్తున్నాం, మారథాన్ కూడా చూసేయచ్చు. సో ఇంకెవరైతే ఇప్పటివరకు వీడియో లైక్ చేయలేదు, మీ యొక్క లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు ఒక సపోర్ట్. అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైతే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. మన 16, 17 సంబంధించి క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకుని అయితే ఇంకా ఎఫెక్టివ్గా తీసుకురావడం జరిగింది. ఇవి చాలా హెల్ప్ అవ్వచ్చండి మీకు. సో మీకు హెల్ప్ అయితే నాకు చాలా ఆనందము. సో చాలా మంది రిక్వెస్ట్ మేరకు నేను ఈ క్లాస్ కూడా చేస్తున్నానని మీకు అందరికీ తెలిసిన విషయమే. సో మీరు అందరూ అయితే లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు సపోర్ట్, ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఉత్సాహం అనేవి అన్నీ వస్తాయండి. సో కొంతమంది సజెషన్స్ ఇస్తున్నారు, కొంతమంది ఆన్సర్స్ అడుగుతున్నారు, కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, కొంతమంది దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు. బాగా అనిపిస్తుందండి. సో ఇలాగే మీ యొక్క సపోర్ట్ ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను నేను. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నిమ్నలిఖిత్ మే సే ఉల్టా శబ్ద యుగ్మ నహీ హై. కింది వాటిలోంచి ఉల్టా శబ్ద అంటే వ్యతిరేక పదము. ఏమనుకున్నాం మనము? వ్యతిరేక పదము కానిది ఏది? జత ఉంది ఇక్కడ, జత ఇచ్చారు. సో దాంట్లో ఏది కాదు మనం చెప్పాల్సి ఉంటుంది. ఏ ధర్మ అధర్ము, బి అగ్ని అనలు, సి జమీన్ ఆస్మాన్, డి పాప్ పుణ్యం. సో మనం చూసుకున్నట్లయితే ఈ ఏసిడి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో మనకు అవన్నీ కూడా వ్యతిరేక పదాలు. కాకపోతే ఏదైతే బి ఆప్షన్ ఉందో అదైతే వ్యతిరేక పదము కాదు, అది వచ్చేసి పర్యాయ పదము. దేనికి పర్యాయ పదము అంటే అగ్గికి అగ్ని, అనల్, అలాగే ఇక్కడ మీకు ఆగ్ అని కూడా వస్తుంది. సో వీటన్నిటికీ ఇలా పర్యాయ పదాలు కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. यह सुंदर लड़की है में रेखांकित शब्द है. చూడండి జాన్ సే అంటే బాగా చూడండి. యహ్ సుందర్ లడ్కీ హై, లడ్కీకి ఇక్కడ సుందర్ అనే వాటికి కింద ఒక లైన్ ఇచ్చాడు. ఈ అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుతుంది? మే రేఖాంకిత శబ్ద హై ఏమన్నాడంటే ఏ సంజ్ఞ, బి సర్వనామము, సి విశేషణ్, డి క్రియ. మనం తెలుగులో చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు సంజ్ఞ అంటే తెలుగులో ఏమంటారంటే నామవాచకం. తెలుగులో వచ్చేసి దీన్ని నామవాచకం అని అంటారు. నెక్స్ట్ సర్వనామం అంటే సేమ్ మనకు వినడానికి అలాగే ఉంది కదా, తెలుగులో కూడా సర్వనామము అని అంటారు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే సి విశేషణ్ అంటే విశేషణము. సో ఏంటండి? ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక పదార్థం కానీ, ఒక వ్యక్తిని, ఎవరైనా ఒక వ్యక్తి గురించి దాని యొక్క స్పెషాలిటీని తెలిసిపోతుంటుంది. ఏంటిదంటే విశేషణము అని అంటాం, విశేషణ్. నెక్స్ట్ క్రియ అంటే తెలుగులో కూడా క్రియ అంటే ఏంటంటే చేసేటువంటి పనులని తెలిపేటిదే క్రియ అని అంటారు, యాక్షన్ ఆఫ్ డూయింగ్. అయితే ఇక్కడ మన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇప్పటికే మీకు అర్థమైపోతుంది. ఆప్షన్ వచ్చేసి సి. సో మీరు కూడా చేస్తా ఉండండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కింద కామెంట్ కూడా చేయండి. అలాగే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కూడా నెంబర్ వేసేసి ఆ ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. మీరు డౌట్స్ అడుగుతున్నారండి, కరెక్టే ఈ ఆప్షన్కి ఇదేనా కరెక్ట్ అదే అంటున్నారు. కానీ నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఆ ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ అయితే ఉందో ఆ క్వశ్చన్ నెంబర్కి ఏం అడిగారు, మనం ఏం ఆన్సర్ పెట్టాం అనేది మీరు అడిగినట్లయితే దాన్ని క్లియర్గా నేనైతే ఇస్తాను. ఎందుకంటే చాలా కామెంట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి అందరికీ రిప్లై ఇస్తున్నాను కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది, నాకు కూడా ఈజీగా అర్థమై మీకు కరెక్ట్గా ఇస్తానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్. విషాద్ కా, ఇక్కడ విషయ అని ఉంది, విషాద్ చేసుకోండి దాన్ని. విషయ్ కాదండి, విషాద్ కా విలోమ శబ్ద క్యా హై? విషాదము యొక్క విలోమ శబ్దము అంటే వ్యతిరేక పదము ఏంటిది? ఏ హర్ష్, బి సుఖ్, సి దుఃఖ్, డి ఖుషి. సో మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ హర్ష్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ విషాద్. సుఖ్ అంటే కూడా హ్యాపీయే, కానీ కరెక్ట్ పదం వచ్చేసి మనకు హర్ష్. దుఃఖ్ అంటే బాధ సాడ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సి ఖుషి అంటే కూడా మనకేమొస్తుంది? హ్యాపీ, సంతోషము, ఆనందము, ఇవన్నీ కూడా వస్తాయి మనకు కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. నిమ్న మే సే శుద్ధ శబ్ద నహీ హై. కింద ఇచ్చినటువంటి పదాలలో ఏదైతే కరెక్ట్ పదం కాదు, ఏది రాంగ్ వర్డ్ కనుక్కోమని చెప్తున్నారు. ఈ నహీ అంటే కాదు అని అర్థం అండి. నహీ అంటే కాదు. మన క్వశ్చన్లలో ఇలాంటివి ఎక్కువ అడుగుతారు. సహీ అనేది కంటే కూడా మనకు నహీ అంటే నాట్. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనం నాట్ అనే పదాన్ని ఎక్కువ విచ్ వన్ ఈజ్ నాట్ ట్రూ, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇలా నాట్ అనేటువంటి క్వశ్చన్లకి మనం చాలా జాగ్రత్తగా అయితే ఆన్సర్లు చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ ప్రతిదర్శ్, బి ప్రదర్శని, సి నిర్దేశక్, డి ప్రదర్శిని. సో మన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక్కోదానికి మీనింగ్ తెలుసుకున్నట్టయితే ఫస్ట్ దానికి వచ్చేసి మోడల్ పేపర్ అంటాం కదా, ప్రతిదర్శ్ ప్రశ్నపత్ర, మోడల్. ప్రదర్శని అంటే ఎగ్జిబిషన్ ఏంటండి? ఎగ్జిబిషన్. నెక్స్ట్ నిర్దేశక్ అంటే డైరెక్టర్,
నిర్దేశక్ అంటే డైరెక్టర్. ప్రదర్శిని అంటే కూడా అలాంటిది ఏం మీనింగ్ లేదు, కానీ దగ్గరగా ఏది ఉందంటే ఇది మనం చూసుకున్నట్లయితే దీనికి దగ్గరలో ఉంది. కానీ రైటింగ్ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ స్పెల్లింగ్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వచ్చేసి డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇదే రాంగ్ ఉంది. ఈ షా అర్షని సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అండి. ఇది కరెక్ట్ వర్డ్, రాంగ్ వర్డ్ అయితే కాదు. కానీ ఇక్కడ మీరు అడుగుతున్నది ఏంటి, శుద్ధ శబ్ద నహీ హే, శుద్ధ శబ్ద కాదంటే ఏది కరెక్ట్ వర్డ్ కాదు అంటే మనం చూసుకున్నట్లయితే డి ప్రదర్శిని. ప్రదర్శిని అని ఉండదు, ప్రదర్శని అని ఉంటుంది. బిలో ఎలా ఉంటుందో బి ఎలా ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, సూర్యోదయ మే కౌన్ సా సంధి హై. ఇక్కడ ఏ యణ సంధి, బి వృద్ధి సంధి, సి దీర్ఘ సంధి, డి గుణ సంధి. సో మన ఆప్షన్ చూసుకున్నట్లయితే గుణ సంధి డి. ఎందుకు అంటే సూర్య ప్లస్ ఉదయ్, సూర్య ప్లస్ ఉదయ్. సో ఇలాంటిదే మీరు తెలుగు నేను ఆన్సర్కి అయితే చేశాను. సో ఇంకెవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హిందీ కూడా ఇచ్చానండి. ఇంకెవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే అక్కడ చేసి మీరు జనరల్ హిందీ, జనరల్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సంబంధించిన ఆన్సర్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది కొన్ని కరెక్ట్ సజెషన్స్ ఇచ్చారు, కొందరు కరెక్ట్ చేశారు. ఒక ఆప్షన్ అయితే అడిగారు, అది అతిశయోక్తి అనే పదానికి సరైన సంధిని కనుగొనండి అని చెప్పి సంథింగ్ అలాంటి క్వశ్చన్ ఉంది. దానికైతే గుణ సంధి అండి. నేను అక్కడ మీకు యనాదే సంధి అని చెప్పాను, కానీ గుణ సంధి అండి. దానికి కరెక్ట్ చేసుకోండి. అతిశయ ప్లస్ ఉక్తి, అతిశయోక్తి, గుణ సంధి. సో అందుకని అది గుర్తుపెట్టుకుని ఇక్కడ మీకు సూర్యోదయ అనే పదం అది కూడా తీసుకొని రావడం జరిగింది. సూర్యోదయలో మనం రెండు విధాలుగా చూసుకున్నట్లయితే రెండు, సూర్య ప్లస్ ఉదయ్ ఈజ్ ఈక్వల్ టు సూర్యోదయ్ గుణ సంధి. గుణ సంధి ఎలా అవుతుంది అంటే ఏదైనా వాళ్ళకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో వాళ్ళు వచ్చినో అదే సంధిని మనకు గుణ సంధి అని తెలుస్తారు. సేమ్ ఇందులో కూడా డెఫినేషన్ అలాగే వస్తుంది. ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదు వీడియోని లైక్ చేయండి. అలాగే చాలా మందికి కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని కావాలని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. మొదటగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి, నిమ్నలిఖిత్ మే సే సఘోష్ వ్యంజన్ హై. సఘోష్ వ్యంజన్ హై మనం చూసుకున్నట్లయితే వ్యంజన్ అంటే కాన్సోనెంట్స్ కదా. సో వ్యంజన్ అంటే కాన్సోనెంట్స్ ఇప్పుడు మీకు క్లియర్ చేస్తానండి డౌట్స్ అనేవి. సో ఈ ఏదైతే కా, ఖా, గా, ఘా ఇది ఉంది కదండి, ఈ దాన్ని మనం అంగ్ అని ఉచ్చారణ చేయాలి. ఎలా అంటే దీన్ని అంగ్, అంగ్ అంటే ANG, అంగ్ అని ఇలా ఉచ్చారణ చేయాలి. చాలామంది న్యా ఇన్య ఏదో అంటుంటారు, అవన్నీ అది కాదు. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సఘోష్ వ్యంజన్ కనుగొనండి అని అంటున్నాడు. సఘోష్ వ్యంజన్ కనుగొనండి. అయితే మీకు ఏదో అర్థం కాలేదు. అర్థం కాకున్నప్పుడు మీకు ఇంకొక ట్రిక్ ఇక్కడ ఏంటంటే, మనకి ఇచ్చినట్టు ఆప్షన్ల నుంచి ఏదో ఒక ఆప్షన్ మనకు కరెక్ట్గా ఉండదు. మిగతా ఆప్షన్స్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. సో వాటన్నిటి తీసి ఎలిమినేషన్ పద్ధతిలో కూడా, ఎలిమినేషన్ వేలో కూడా మీరైతే ఆన్సర్ని పెట్టేయచ్చు. అలాగే ఇప్పటికే మీకు అర్థమైపోతుంది ఎలిమినేషన్ వే అనేసరికి నేను ఏది ఎలిమినేషన్ వేలో మనం తీసేయవచ్చు అనేది. చూసుకున్నట్లయితే సఘోష పదాలు, అఘోష పదాలు అని చెప్పేసి అంటే ఘోష, తెలుగులో పదం ఉంది కదా ఘోష అంటే బాధ కానీ సౌండ్, ఒక సౌండ్ రిప్రజెంట్ చేస్తూ, వైబ్రేషన్ ఇలాగ రిప్రజెంట్ చేస్తూ వస్తుంది. సో దానికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏదైతే క ఖ ఉన్నాయో ఇవి అఘోష పదాలు అంటారు. ఏంటివి? అఘోష పదాలు. మరి సఘోష పదాలు వచ్చేసి మనకు గా, గా, అంగ్ ఇవన్నీ కూడా మనకు సఘోష పదాలు. సఘోష్ శబ్ద్, అఘోష్ శబ్ద్ వచ్చేసి క ఖ. ఇలాగే అన్నిట్లో కూడా అంతేనండి. లైక్ చూసుకున్నట్లయితే క చ ట త ప. ఇందులో ఏదైతే ఫస్ట్ రెండు ఉంటాయో ఇప్పుడు మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇదైతే ఆన్సర్ చేసి దీని తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నిమ్నలిఖిత్ మే సే సఘోష్ వ్యంజన్ హై అని ఏంటంటే ఇక్కడ చూడండి మనకు ఏదైతే ఉందో ఆప్షన్ బి అనిపిస్తుంది మనకు. బి భా, ఆప్షన్ బి వచ్చేసి భా. ఇది మనకు సఘోష్ వ్యంజన్. ఎందుకు అంటే ఇది మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు మన గొంతులోంచి వైబ్రేషన్స్ వస్తుంటాయో వాటన్నిటిని మనం సఘోష హల్లులు అని అంటాము. హిందీలో సఘోష్ వ్యంజన్ అని అంటాము. మనం ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తామో ఆ ఉచ్చారణలో కంపన్ హోతా హై, కంపన్ హోతీ హై, హోతీ అన్నప్పుడు ఏది వైబ్రేషన్ వస్తాయో అప్పుడు మీకు అది సఘోష పదం అవుతుంది. మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి అన్ని ఫస్ట్ లెటర్స్ ఉన్నాయి. చూడండి క చ ట కదా. సో మీకు సెకండ్ ఆప్షన్లోనే మాత్రమే బా అని ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి భా, సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మీకు ఒక క్లారిఫై ఇస్తానండి. మీకు సఘోషు, అఘోషు ఏంటివి అంటే, ఇప్పుడు సఘోష్ అంటే మనకు వచ్చేసి 3, 4, 5 వర్గులోంచి 3, 4, 5 లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు సఘోష పదాలు. మరి అఘోష పదాలు అంటే 1, 2 ఇవి మాత్రమే మనకు అఘోష పదాలు. వర్గులోంచి ఏదైతే ఉంటాయో ఇప్పుడు చూసండి ట ట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ట ఠ, త, థ, నెక్స్ట్ క, ఖ ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయంటే అఘోష పదాల కింద వస్తాయి. సఘోష పదాల కింద అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గా, ఘ, అంగ్, జ, ఝ, ఞ,
అయితే ఇక్కడ ఇంకో క్వెషన్ అండి. ఇది మీకు ఇది కూడా చాలా నేర్చుకోవాలి. చాలా మందికి పిల్లలు కూడా మీరు కూడా ఎవరైనా పిల్లలు కనిపిస్తే హిందీ ఎవరైనా చదువుతుంటే కూడా మీరు వాళ్ళకి కూడా చెప్పొచ్చండి. సో ఇది ఏదైతే ఇప్పుడు నేను రాస్తున్నానో దీన్ని ఎలా ఉచ్చారణ చేస్తారు? దీన్ని ఎలా ఉచ్చారణ చేస్తారంటే మనకు రీ సౌండ్‌లో రావాలి. ఆర్‌ఈ అనాలి. నాట్ రు. మృత్యు అని ఉంటుంది కదా! హిందీలో దాన్ని మృత్యు అనాలి. తర్వాత ఋగ్వేదము, నాట్ ఋగ్వేదము, ఋగ్వేదము అని చెప్పేసి. సో ఈ లెటర్‌ని మనం రీతో ఉచ్చారణ చేస్తాం. సో మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఇక ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకు అఘోష పదాలు, సఘోష పదాలు. సఘోష అంటే 3, 4, 5. అఘోష అంటే 1, 2. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది కష్టం అనుకుంటారా? చూడండి స్టార్టింగ్ లెటర్స్‌లలో మనకు ఆ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ నంబర్‌లలో మనకు 1 స్టార్ట్ అవుతుంది. సో 1, 2 అఘోష పదాలు. అఘోష పదాలు అంటే క, ఖ. నెక్స్ట్ సఘోష పదాలు అంటే మనకు తర్వాత వచ్చేటువంటి స వస్తుంది కదా! స నెంబర్లు 1, 2 తర్వాత వచ్చేసి 3, 4, 5. 3, 4, 5 ఏది అంటే మనం చూసుకున్నట్లయితే అవి సఘోష పదాలు అని చెప్పేసి వస్తాయి. దాంట్లో మనకు తర్వాత ద, అణ, ఢ, ఢ, ణ ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం మనం నిమ్నలిఖిత్ మే సే అఘోష్ వ్యంజన్ హై. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ద, ధ, త, థ అని ఉంది కదా! దీంట్లో మనం అఘోషని మనం దీన్ని నా చేసుకుంటే గనక మీరు ఈ తాని నా చేసుకున్నట్లయితే మనకు అఘోష పదం అనేది వచ్చేసి డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకు తా తర్వాత వచ్చేది థ, పా తర్వాత వచ్చేది ఫ. ఇవన్నీ కూడా ఆ 1 గుర్తుపెట్టుకోవాలి. ఆ 1. నెక్స్ట్ దీని ఏదైతే దా ఉందో అది వచ్చేసి మనకు ఏమవుతుంది? మూడవది స్టార్ట్ అయిపోయింది. సో 3, 4, 5 స ఇలాగా మీరు గుర్తుపెట్టుకునేది ఈజీగా అయితే మీరు చేసేయచ్చు. 7th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి డి థ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 8th క్వశ్చన్. నిమ్న में से అల్ప ప్రాణ్ నహీ హై. అల్ప ప్రాణ్, మహాప్రాణ్. అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు అని చెప్పేసి మీరు తెలుగులో కూడా చదువుతుంటారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అల్ప ప్రాణ్ ఏంటివి? మహాప్రాణాలు ఏంటివి? సో ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే అల్ప ప్రాణాలు కానిటువంటి ఇచ్చులు ఏంటివి ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు. సో అల్ప ప్రాణ్ నహీ హై. అల్ప ప్రాణ్, మహాప్రాణ్ అంటే అల్ప ప్రాణ్ అంటే ఒక్క జటకలో ఒక్క చిటికెలో, మహాప్రాణాలు అంటే పెద్దవిగా కొంచెం సమయం పడుతుంది. సో దాంట్లో మనకు మహాప్రాణాలు వస్తాయి. సో ఇక మీరు చూసుకున్నట్లయితే దీంట్లో ఇక్కడ చూడండి ట, జ, ఖ, మ ఇదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఒక్కటి అల్ప ప్రాణ్ కానిది ఒకటి ఉంది. ఏంది అది అంటే ఆప్షన్ సి. ఎందుకయ్యా ఆప్షన్ సి అంటే ఇది మహాప్రాణ్. దీంట్లో వచ్చేసి ట, జ, మ ఏదైతే ఉందో అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ టా కాబట్టి ఫస్ట్ జా ఏమొస్తుంది? 3వ స్థానం వస్తుంది. తర్వాత మా వచ్చేసి 5వ స్థానంలో వస్తుంది. సో ఏదైతే 1, 3, 5 వస్తాయో ఇవన్నీ ఏంటివంటే మనకు అల్ప ప్రాణాలు. ఇవన్నీ కూడా మనకేంటి? అల్ప ప్రాణాలు. మరి మహాప్రాణ్ వచ్చేసి 2, 4 ఏవైతే ఉంటాయో లైక్ ఖ, లైక్ ఘ ఇవి కూడా మనకేందంటే మహాప్రాణాల కిందకైతే వస్తాయి. సో మన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఫర్ 8th క్వశ్చన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 9th क्वेश्चन చూసుకున్నట్లయితే पल्लव के रचयिता पंत है. इस वाक्य में किस प्रकार की अशुद्धि है? పల్లవ్ కే రచయిత, రచయిత ఇది ఏదైతే ఉందో ఇదేమనిపిస్తుంది మీకు చూడంగానే? స్పెల్లింగ్ రాంగ్ అంటే మిస్టేక్ ఉంది. మిస్టేక్ అని చెప్పేసి ఉంది. స్పెల్లింగ్ రాంగ్ ఉంది. దానికి ఎలా ఉండాలి కరెక్ట్గా వచ్చేసి చూసుకున్నట్లయితే రచయిత అని ఉండాలి. తెలుగులో కదా ఈ పలానా గ్రంథ రచయిత ఎవరు అనేది అవుతాం కానీ రచయిత ఎవరు అని అంటామా? అనం కదా. సో దీంట్లో ఎటువంటి అశుద్ధి ఉంది, ఎటువంటి దోషం ఉన్న పదము ఇది అని చెప్పేసి చూసుకున్నట్లయితే వర్తనీ సంబంధి అంటే స్పెల్లింగ్ ఎర్రర్ మిస్టేక్ అని కూడా ఎర్రర్ అని వస్తుంది. లింగ్ సంబంధి అంటే జెండర్ రిలేటెడ్ మిస్టేక్ ఉందా? నెక్స్ట్ కారక సంబంధి మనకు తెలుగు చూసుకున్నట్లయితే విభక్తులు సంబంధించి మిస్టేక్ ఉందా? నెక్స్ట్ వచనాలకు సంబంధించి మిస్టేక్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వర్తని సంబంధి అశుద్ధి హై కాబట్టి మనకు ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు खून का प्यासा होना मुहावरा का सही अर्थ है. खून का प्यासा होना मुहावरा का सही अर्थ है ఏందంటాడంటే ఇక్కడ చూడండి खून का प्यासा होना అనేటువంటిది ఒకటి సెంటెన్స్. దీని అర్థం చూసుకున్నట్లయితే మనకు వాడు చాలా శత్రువుగా మారిపోవడం అంటే అంటాం కదా మనకు బద్ధ శత్రువు అని అంటాం తెలుగులో. మనం ఏమంటామండి? బద్ధ శత్రువు అంటాం కదా. సో దీనికి మనం హిందీలో కరెక్ట్ పదం వెతికితే కనుక మనకు క్వశ్చన్కి ఆన్సర్ అదే అవుతుంది. ఖూన్ కా ప్యాస హోనా. ఖూన్ అంటే రక్తము, ప్యాస అంటే మీకు ఇది కూడా కొంచెం నేర్చుకుంటే అర్థమవుతుంది మీకు. ఖూన్ అంటే రక్తము, ప్యాస అంటే దాహము. ఏంటండి? దాహము.
మరి దీంట్లో ఏంది ఎవరికైనా రక్తం దాహం ఉంటుందా? ఉండదు కదా. సో దానికి ఇండైరెక్ట్గా మనం ఏమన్నా ముహావరాలో ఒక క్రియ ఉంటుంది, ఒక విశేషార్థాన్ని ఇచ్చేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ముహావరా అని అంటాం. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా అలాంటి ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఇంకా ఇప్పటివరకైతే ఇలాంటి క్వశ్చన్స్ మీకు రిపీట్ అవ్వకుండా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తీసుకోవడం జరిగింది. మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఖూన్ కా ప్యాసా హోనా అని కరెక్ట్ చూసుకున్నట్లయితే బహుత్ బడా దుష్మన్ హోనా, బహుత్ బడా దుష్మన్ హోనా. దానికి చూసుకున్నట్లయితే తెలుగు మనం బద్ధ శత్రువులు అంటాం కదా. సో కొంచెం ఎంత ఉన్నా కూడా పడదన్నమాట వాళ్ళకి. సో ప్యాసా లగ్న అంటే ఎక్కువ దప్పిక అవ్వటం. నెక్స్ట్ ఖూన్ నికల్నా అంటే రక్తం రావడం, రక్తం బయటికి రావడం. యారీ హోనా, యారీ అంటే కూడా దోస్తీ అండి. దోస్తీ అంటే ఫ్రెండ్, మీరు ఇలా కూడా అనొచ్చు. సో ఖూన్ కా ప్యాసా అంటే మనకేందంటే బహుత్ బడా దుష్మన్ హోనా అని అర్థము. మరి ఇలా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే చాలామందికి కూడా షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ వీడియో చాలామంది కూడా చేరాలండి. ఎందుకంటే చాలామంది కూడా హిందీని ఏదో నెగిటివ్ మార్కింగ్తో పోతుంది, మా సబ్జెక్టులు అన్నీ క్లియర్గా అవుతున్నాయి, హిందీ ఒకటే పోతుందని వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అనే ఉద్దేశంతోనే నేను తెలుగులో అయితే వీడియో చేస్తున్నానండి. హిందీ అయినప్పటికీ నా సాయశక్తుల ఎంతవరకు అయితే నేను మీకు ఎంత ఈజీ వేలో అందించగలను అంత ఈజీ వేలో మీకు అందిస్తున్నాను. మీరు మీ వైపు నుంచి ఎటువంటి సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద తప్పకుండా కామెంట్లో మీరు ఏదో ఒకటైతే కామెంట్ చేయండి. అందులో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి 10 క్వశ్చన్లలో మీకు ఏ క్వశ్చన్ బాగా అనిపించింది, ఎటువంటి క్వశ్చన్స్ మీకు ఇంకా ఫ్రేమింగ్ చేయాలని కోరుకుంటున్నారు, దానికి సంబంధంగా నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను. అలాగే ఇప్పటివరకు దీంట్లో మనము చాలా క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఎవరైతే చూడలేదో మీరు కింద ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి కూడా చూసేయచ్చు. సో ఇది మన ట్యాగ్లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. ఎందుకంటే మనకు సమస్యలు వస్తూ ఉంటాయి, దాన్ని చూసి పారిపోకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మనం తప్పకుండా విజయాన్ని అనేది సాధిస్తాము. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరు నా టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.